కనకదారకు స్వాగతం. ఈరోజు కనకదారలో మన ప్రసాదం కట్టుపొంగలి. కట్టుపొంగలి రెగ్యులర్గా మనం అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటాం. నవరాత్రుల్లో కూడా అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటాం. ఈజీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నానండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు 1 కప్పు బియ్యం వేసుకొని నీళ్లు పోసి ఒక 2 సార్లు చక్కగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యంకి 2 కప్పు నీళ్లు, అలాగే 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లు, 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని మూత పెట్టి 3 విజిల్లు రానివ్వాలి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. 3 విజిల్లు వచ్చేసింది. లోపల ప్రెషర్ కూడా పోయింది. ఇదిగోండి, అన్నం మెత్తగా ఇలా ఉడకాలి. ఇప్పుడు దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్లు. మొత్తం నెయ్యితోనే మనం తాలింపు చేస్తాం. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు కాస్త వేగుతున్నప్పుడే మనం జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే మిరియాలు వేసి కాస్త చిటపటలాడుతున్నప్పుడే ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే జీడిపప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా వేగాలి. అలాగే ఇప్పుడు మనం ఇందులో కొన్ని అల్లం ముక్కలు వేసుకుందాం. తరువాత కాస్త ఇంగువ, కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, అన్నం ఇందులో వేసేసుకోవాలి. నీళ్ళ కొలత కరెక్ట్గా వేసుకోండి. ఎంత బియ్యం వేస్తున్నామో 1 కప్పు బియ్యం వేస్తే 2 కప్పుల నీళ్ళు, అలాగే పెసరపప్పు ఎంత వేస్తున్నామో దానికి డబల్ నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కుక్కర్లో కొంచెం అడుగుంటుంది కదా, అన్నం పప్పు కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం ఇలా అనేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. అలాగే పొంగల్కి సరిపడా ఉప్పు వేసేయాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక ఉడికి వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కట్టు పొంగల్ రెడీ అయినట్టే. అంతే, బౌల్లోకి తీసుకోవడమే. వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి. పొద్దంతా మనం ఉపవాసం ఉన్నప్పుడు కట్టు పొంగల్ ట్రై చేయండి, భలే నచ్చేస్తుంది మీకు. మీరు వడ్డించాక పైనుండి కాస్త నెయ్యి వేయడం మటుకి మర్చిపోకండి. ఇలా సింపుల్గా ప్రసాదాలు చేసుకోవాలి అనుకుంటే, మీరు ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కనకదార ఛానల్లో మీరు కామెంట్ పెట్టండి, మేము చేసి చూపిస్తాం. మళ్ళీ ఇంకొక ప్రసాదం రెసిపీతో కలుసుకుందాం. అప్పటివరకు మాకు సపోర్ట్ చేయండి. కనకదార ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.